116 వయసులోనూ భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలికి టీటీడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకి ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన కోటాలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ వయసులో శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి దర్శనం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా 116 ఏళ్ల ఈ వృద్ధ భక్తురాలు కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కెమెరాలో వెన్నాలో అమ్మా నమస్కారం 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 పెన్ను లారీ వస్తాను. నమస్కారం పెన్ను నోరాటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. రమ్మని ఫ్యామిలీ రమ్మని చెప్పిన వాళ్ళ ఆయన నానా వద్దన్నా అవేం వద్దునా పట్టుకున్నా పాపమ్మా నిల్చోడు అట్లా అందరూ నిల్చో. బ్యాటరీ వెళ్ళి
వస్తున్నా సార్ వస్తున్నా కూర్చోబెట్టాను చాలా వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ ధన్యవాదాలు. దేవస్థానం అందరికీ